నేను ప్రవళికను. ఓకే ప్రవళిక. ఓ ఎన్ని రోజులకు వచ్చినావు ప్రవళిక? మా చెల్లె ప్రవళికనా? హాయ్ రా ప్రవళిక. అవునా కదా కామెంట్ చేయి ప్రవళిక. అవునక్క. అసలు అక్క గుర్తున్నదా చెల్లి? హాయ్ మా చెల్లి వచ్చేసిందో. మా చెల్లెతో వీడియో తీస్తాను. వస్తావారా ప్రవళిక? ఎప్పుడు వస్తావు హుజరాబాదు? అక్క అక్క నువ్వెక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే. చేద్దామా సాంగు చెల్లి? చెప్పురా ప్రవళిక, కామెంట్ పెట్టు. అసలు ఈ అక్క గుర్తున్నదా? వస్తా అక్క. ఈ అక్క గుర్తుందా? తప్పకుండా తప్పకుండా. మా చెల్లైతే జోక్ మస్తు వేస్తుంది తెలుసా. అరే ప్రవళిక మనం ఒక కామెడీ చేయాలిరా అసలు. ఇక మన ఇద్దరు నీతో కామెడీ చేస్తే అది హైలైట్ కావాలి. మర్చిపోలేదక్క. అరే ప్రవళిక నువ్వు జోక్ చేస్తావా? రియల్గా మనం చేయాలిరా మన సొంత వాయిస్ తోటి. నిజంగా ప్రవళిక ఒక్కటన్నా కొద్దిగా మంచిగా పోవాలిరా. నువ్వు అసలు ఎప్పుడు వస్తావో ఏమో. నువ్వు జోకులు చేస్తావు కదా అప్పుడప్పుడు. నేను డ్యాన్స్ వీడియోస్ పెట్టినా ఎలా ఉన్నాయిరా? ఇప్పుడు ఒకటి అప్లోడ్ చేసిన చూసినావారా ప్రవళిక? ఎమ్మడే చూస్తుంది మా చెల్లె. పెట్టగానే మా ప్రవళిక చెల్లె ఫాస్ట్ చూస్తుంది స్టేటస్ నాది. చేద్దాం అక్క. రెడీ నేను. నేను ఇప్పుడు ఒకటి అప్లోడ్ చేసిన సంజయ్ రెడ్డి అన్న సాంగ్ అప్లోడ్ చేసిన చూసినావా? ఫస్ట్ మా చెల్లెనే చూస్తుంది అది వీడియో. ఇప్పుడు డ్యూటీలో చూశాను అక్క, లైక్ కొట్టాను. సూపర్ చెల్లి. అరే అది ప్రవళిక ఎప్పుడు వస్తావురా మరి? ఎలా ఉంది మరి? బాగుందా సాంగ్ అది? కింది కామెంట్ ఏం పేరు? ప్రవళికకి కింది తెలుగు పెట్టరా ఒకసారి. హాయ్ అండి. సెలెక్ట్ లేదు అక్క. ఆఫీసులో సెలవు లేదక్క. ఆఫీసులో సెలవు లేదా? మంచిగా అవుతున్నారా ప్రవళిక? ఇట్లా జోక్ బాగా కామెడీ చేయాలిరా ప్రవళిక. నిజంగా హైలైట్ కావాలని నిజంగా మా ఇద్దరం ఒకటి చేద్దాం రా ప్రవళిక. నాకు సపోర్టింగ్ ఉంటా అన్నాక ఇంకేంది. ఒక్కటన్నా రెండన్నా ఖచ్చితంగా చేయాలి. అదే హైలైట్ పోవాలిరా ప్రవళిక. అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే. తప్పకుండా అక్క. సేమ్ చీరలు కట్టుకోవాలిరా ప్రవళిక మనం.